హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో బయట దొరికే పానీపూరి ఎలా అయితే ఉంటుందో అలాంటి టేస్ట్తో పానీపూరి ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా, మీ దగ్గర అల్లం ఉంటే కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకొని వాటర్ కలిపి పక్కకు పెట్టుకోండి. దాంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని కలిపి పెట్టుకోండి. దాంట్లోకి కొంచెం జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి వేసుకోండి. కొంచెం నిమ్మప్పు అంటారు కదా, అది వేసుకోండి. అది వేసుకొని వడగట్టి పక్కకు పెట్టుకోండి. తర్వాత ముందుగానే ఒక 100 గ్రాముల శనగపప్పును నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి కడిగి. దాంట్లోకి 2 పొటాటోస్ కట్ చేసుకొని వేసుకోండి. తగినన్ని నీళ్ళు పోసి కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు. తర్వాత ఒక బౌల్లోకి పొటాటోస్ తీసుకొని బ్లెండ్ చేసుకోండి. పప్పును కూడా వేసుకొని నార్మల్గా కలుపుకోండి. 2 స్పూన్స్ కారం అండ్ కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. దీంట్లో కిందకట్లా మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనా, మిర్చిని కూడా వేసుకోండి. తర్వాత ఆయిల్లో పూరీని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ 3 రెడీ అయిపోయాయండి. దీంట్లోకి ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా, హెల్తీగా బాగుంటుందండి. బఠానీల కంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.